కారు నడిపేది డ్రైవరు, మనిషిని నడిపించేది మనస్సు. మర్రి చెట్టు మొత్తం చిన్న విత్తనములోనే ఇమిడి ఉంటుంది. అగ్గిపెట్టెలోని నిప్పు జేబులో ఉన్నా కాల్చదు. పుట్టుకను ఎంత ప్రేమిస్తామో చావును కూడా అంతే ప్రేమించాలి. జీవిత మాధుర్యాన్ని చవిచూడాలంటే గతాన్ని మర్చిపోయే శక్తి కూడా ఉండాలి. ఆపదలో సైతం ధర్మాన్ని వీడనివాడే శ్రేష్టమైన మనిషి. నైతిక విలువలు పాటిస్తే సమాజం స్వర్గధామం. మానవత్వమే నిజమైన మతం. మతాలు రెండే, అవి మంచి చెడులు. ద్వేషించే వారిని సైతం దీవించు. పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రేయసి లాంటిది. దీనజన సేవ పరమేశ్వర సేవగా భావించాలి. నేడు నీవు చేస్తున్న దాన ధర్మాలు రేపటి నీ భవిష్యత్తుకు విత్తనాలు. అన్నీ ఉండి ఇతరులకు సేవ చేయలేని వారు నిజమైన అనాథలు. పనికి మించిన దేవుడు లేడు. దాత యొక్క సామాను గది ఎప్పుడూ ఖాళీగా ఉండదని దివ్యసూత్రం. ప్రపంచములో కల్తీ లేనివి అమ్మ పాలు, అమ్మ ప్రేమ మాత్రమే. సంకల్ప సిద్ధి ఉంటే సిద్ధి దానంతటదే ప్రాప్తిస్తుంది. మనిషి అల్పజీవి, మట్టి చిరంజీవి. తగు ప్రయత్నం లేకుండా మృగరాజుకు కూడా ఆహారం దొరకదు. మానవుడు మరణం వైపు పయనిస్తాడు. ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది, ఆలోచన మంచి దారికి మళ్లిస్తుంది. బంగారంలో ప్రతి ముక్కకు విలువ ఉంది, అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంది. మంచికి మరణం లేదు. జీవిత సమస్యల సమాహారం పరిష్కరించుకోగలిగితే అది మణిహారం. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, కానీ ఆయువు తక్కువ. కార్యసాధకుడు కృషితో విజయం సాధిస్తాడు. సోమరి ఆ ఘనతను అదృష్టానికి అంటగడతాడు. ఆలోచన లేని వాడికి అభివృద్ధి ఉండదు. కీలు లేని కాలు నడకకు పనికిరానట్టే క్రమశిక్షణ లేని వ్యక్తి దేనికి పనికిరాడు. నా జీవితమే నా సందేశం అన్నాడు ప్రపంచానికే మహాత్ముడైన గాంధీజీ. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆరాటపడు. శ్రద్ధ ఉంటే ఓట ఉండదు. దుఃఖజీవులకు చేసే సేవయే భగవద్భక్తి. మంచి పనిని తక్షణం చెయ్యాలి. అపకారానికి ఉపకారం ప్రతిష్టను పెంచుతుంది. విశ్వాసం హిమాలయం వంటిది. మరణిస్తూ కూడా సంతోషంగా ఉండేవాడు గొప్ప పరాక్రమశాలి. సోమరితనం పతనానికి దారి తీస్తుంది. కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తే అది నీ దరి చేరదు. గీత విశ్వమాత. ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనము చేస్తుంది, అతని శత్రువులు కారు. నీ శరీరమే క్షేత్రం. నేర్చుకోలేని రోజు నీ రోజుల్లో ఉండకూడదు. ఏదో ఇస్తాడని కాదు, ఎన్నో ఇచ్చాడని దైవాన్ని పూజించు. ఇల్లు మిగలదు, ఇల్లాళ్ళు మిగలదు, నాదనుకున్నది ఏదీ మిగలదు. చివరికి మిగిలేది చేసిన పుణ్యం. అది చేయగలిగిన జన్మే ధన్యం. జయంతే గాని వర్ధంతి లేనివాడు సుభాష్ చంద్రబోస్. ధర్మో రక్షతి రక్షత, ధర్మో రక్షతి రక్షిత. న్యాయానికి చావు లేదు, ధర్మమే శాశ్వతం.